సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికరమైన సమరానికి సిద్ధం కానుంది. ములన్పూర్ వేదికగా పంజాబ్తో రేపు తలపనుంది. చెన్నైను చిత్తు చేసి విజయోత్సవంతో ఉన్న ఎస్ఆర్ఎస్ ఇదే జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది. అయితే సన్ రైజర్స్ను ఒక విషయం కలవరపెడుతుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ 2 విజయాలు నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు కూడా నమోదు చేసింది. అయితే ఎస్ఆర్ఎస్ గెలిచిన 2 మ్యాచ్లు కూడా సొంత మైదానంలోనే ఆడినవి. హోమ్ గ్రౌండ్ ఉప్పన్లో చెలరేగుతున్న సన్ రైజర్స్ ప్రత్యర్థి మైదానంలో విఫలమవుతున్నారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్, అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్లో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో పంజాబ్తో జరగనున్న మ్యాచ్లో సన్ రైజర్స్ ప్రత్యేక దృష్టి సాధించింది. హోమ్ గ్రౌండ్ కాకపోయినా విక్టరీ సాధించడానికి కసిగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. జట్టు విషయంలో స్పెషల్ ఫోకస్ చేస్తుంది. తుది జట్టులో 3 విదేశీ ప్లేయర్లతోనే బరిలోకి దిగాలని అనుకుంటున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్గా ట్రావిస్ హెడ్ను తీసుకోవాలని, అలాగే మయాంక్ అగర్వాల్, ఫిలిప్స్ను బెంచ్కే పరిమితం చేయాలనుకుంటుంది. మాక్రామ్ రాణించడంతో గేన్ ఫిలిప్స్కు అవకాశాలు రావడం లేదు. అయితే రేపటి మ్యాచ్లో ఫిలిప్స్ను సబ్స్టిట్యూట్గా ఆడే అవకాశాలు ఉన్నాయి. ఫీల్డింగ్ సేవలు వినియోగించుకోవాలని టీం మేనేజ్మెంట్ అనుకుంటున్నారు. హిస్టరీ విషయానికి వస్తే హైదరాబాదే టాప్ ఉంది. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ ఇప్పటి వరకు 21 మ్యాచ్ల్లో తలపడ్డాయి. అయితే హైదరాబాద్ టీం 14 సార్లు గెలుపొందగా పంజాబ్ టీం కేవలం 7 సార్లే విజయం సాధించింది. కాగా రేపు హాట్ ఫేవరెట్గా హైదరాబాద్ టీం రానుంది. ములన్పూర్ స్టేడియం బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్లో ఇదే వేదికగా ఒక మ్యాచ్ మాత్రమే జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్పై పంజాబ్ చేజింగ్ చేసి మరీ గెలిచింది. చూద్దాం రేపు జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో, పంజాబ్ను ఎలా ఓడిస్తుందో చూడాలి. మరిన్ని ఐపీఎల్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి మాత్రం ఒక లైక్ కొట్టండి.